కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన మహానేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సేవలు చిరస్మరణీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మాజీ ఎమ్మెల్యే సామ్నేని ఉదయ్ భాను కొనియాడారు. కాపు సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ముద్రగడ పద్మనాభం ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన సేవలకు గుర్తుగా విజయవాడ నగర నడిబొడ్డున ముద్రగడ పద్మనాభం విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సీనియర్ రాజకీయ నాయకుడు కాపు నేత ఆకుల శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సామ్నేని ఉదయ్ భాను, కాపు సామాజిక వర్గ ప్రముఖులు, ముద్రగడ పద్మనాభం అభిమానులు, వంగవీటి మోహనరంగ అభిమానులు, వివిధ కాపు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో యువత హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పలువురు నాయకులు ఆయన రాజకీయ సామాజిక సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోండా ఉమా, సామ్నేని ఉదయ్ భాను కాపు సామాజిక హక్కులు, రిజర్వేషన్లు, పేద విద్యార్థులకు విద్యావకాశాలు, స్కాలర్షిప్లు, సామాజిక న్యాయం కోసం ముద్రగడ పద్మనాభం నిరంతరం పోరాటం చేశారని కొనియాడారు. వ్యక్తిగత లాభ నష్టాలను పక్కన పెట్టి కాపు సమాజ అభ్యున్నతినే లక్ష్యంగా చేసుకుని చివరి శ్వాస వరకు ఉద్యమించిన నాయకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, ఉద్యమ స్ఫూర్తి, సమాజంపై ఆయనకు ఉన్న నిబద్ధత ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ముద్రగడ చూపిన మార్గంలో కాపు సమాజం ఐక్యంగా ముందుకు సాగి సమాజ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే త్వరలో విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కాపు నాయకులు, వివిధ కాపు సంఘాల ప్రతినిధులతో భారీ స్థాయి సమావేశాన్ని నిర్వహించి సమాజ భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. ముద్రగడ పద్మనాభం సేవలను శాశ్వతంగా గుర్తుంచుకునేలా విజయవాడ నగర నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీనికి కాపు సమాజం మొత్తం సహకరించాలని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సభ నిర్వాహకుడు ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని కాపు సమాజ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఉద్యమ నాయకుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను సాకారం చేయడం ద్వారానే ముద్రగడకు నిజమైన నివాళి అర్పించిన వారవుతామని, సమాజ ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని కోరారు. నిరంతర పోరాటం చేసి అలుపెరగని పోరాటంలో అసువులు బాసినటువంటి ముద్రగడ పద్మనాభం గారి సంస్కరణ సభని ఈరోజు విజయవాడలో కాపునాడు నాయకులు, అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిపి ఇక్కడ విజయవాడలో ఏర్పాటు చేసి ఆయనకి విజయవాడకు ఉన్న సంబంధం, ఆయన చేసినటువంటి పోరాటం, కాపుల హక్కుల కోసం ప్రాణాలని పణంగా పెట్టి ఆయన చేసిన పోరాటాన్ని ఒక్కసారి మననం చేసుకోవడం జరిగింది. ఇవాళ ఆయన భౌతికంగా మొన్న చనిపోయారు. కానీ కాపుల హక్కుల కోసం ఆయన ఏ రోజో చనిపోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. కాపుల రిజర్వేషన్ కోసం, కాపులకి స్కాలర్షిప్ల కోసం, చదువుకున్న పిల్లల స్కాలర్షిప్ల కోసం, దామాషా ప్రకారం కాపులకి న్యాయం జరగాలని ఏ రోజో ఆయన ప్రాణత్యాగానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఇవాళ భౌతికంగా ఆయన 73 సంవత్సరాల వయసులో ఆయన మనందరి నుంచి దూరం కావచ్చు. ఇవాళ కాపు నాయకులందరూ కూడా మళ్ళా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందనేది అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. కాపు నాయకులందరూ త్వరలోనే విజయవాడలో ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్కరణ సభ రాష్ట్రం మొత్తం నుంచి అన్ని పార్టీల రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా కాపు నాయకులందరూ, అలాగే కాపు జిల్లా కాపునాడు నాయకులు ఏ సంఘమైనా కానివ్వండి, ఆ కాపు సంఘం అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాం. విజయవాడలో మళ్ళా ఒక పెద్ద మీటింగు ఏర్పాటు చేస్తాం. దాంట్లో అన్ని రాజకీయ పార్టీ నాయకులు, అలాగే కాపునాడు నాయకులు అందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళందరి సూచనలు, సలహాల మేరకు ఏ విధంగా భవిష్యత్తులో ముందుకెళ్లాలనేది ఒక ఆలోచన చేస్తాం.
అట్లాగే కాపు హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తున్నటువంటి ముద్రగడ్డ పద్మనాభం గారికి ఒక పెద్ద నివాళులు అర్పించి ఆయన ఆశయ సాధనని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా ఆలోచన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు సమావేశంలో తెలియజేయడం జరిగింది. అందరూ వ్యక్తం చేసిన అభిప్రాయం మళ్ళా కాపులు ఐక్యత చాటాల్సిన సమయం ఆసన్నమైంది. కాపులందరూ కలవాలి, బీసీ ఎస్సీ మైనార్టీలను కలుపుకొని కాపులందరూ కూడా ముందుకెళ్లాలనేది ఒక ఆలోచన వ్యక్తం చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో తేదీని నిర్ణయిస్తాం. ఖచ్చితంగా ఇతర పార్టీలు అన్ని పార్టీల్లో రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళని, రాజకీయ పదవుల్లో లేని వాళ్ళని, జిల్లా కాపునాడు అధ్యక్షులందరినీ కూడా పిలిచి విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలనేది ఆలోచన చేస్తామని తెలియజేస్తాం. ముద్రగడ్డ పద్మనాభం గారి సంస్మరణ సభ విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడమైంది. మనందరూ కూడా తెలుసు, పద్మనాభం గారు ఒక మంచి వ్యక్తిగా, నీతికి నిజాయితీకి మారుపేరుగా, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంతో నీతిగా ఉన్న విషయం ప్రజానికానికి తెలుసు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత అవినీతి ముద్ర పడుతూ ఉంటుంది. కానీ ముద్రగడ్డ పద్మనాభం గారి జీవితంలో వారి ఆస్తి మొత్తం కూడా త్యాగం చేశారు తప్ప ప్రజల సొమ్ముని ఎక్కడ కూడా ఆయన వాడుకొని ఏకైక వ్యక్తి. మరి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్లో కూడా కాపుల కోసం, కాపు ఉద్యమ నేతగా కాపులకి 5% రిజర్వేషన్ కావాలని చెప్పి ఆ రోజు విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 5% రిజర్వేషన్ కూడా ముద్రగడ్డ పద్మనాభం గారు తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తి ఈరోజు భౌతికంగా లేకపోయినప్పుడు కూడా మరి కాపు జాతి కోసం పనిచేసిన వ్యక్తిగా ఆయన ఆశయాల్ని కొనసాగించాలని చెప్పి వాళ్ళ ప్రత్యేకంగా మరి వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. మరి వారు చేసిన అనేక రకాల మంచి కార్యక్రమాల్ని ఇవాళ మేమంతా కూడా తలుచుకొని తప్పకుండా వారికి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఒక మహానేతని స్మరించుకోవటం, అట్లాగే ఆయన చేసిన రిజర్వేషన్ కార్యక్రమాలు కానీ, కాపు రిజర్వేషన్ కోసం పోరాడిన పోరాటాలు కానీ, అట్లాగే ఆయన జీవితాంశాల్లో ముఖ్య అంశాలు కానీ మరి ఈ సంస్మరణ సభకు వచ్చిన పెద్దల ద్వారా, అందరి ద్వారా తెలియజేసుకోవడం జరిగింది. మరి ఆయన ఒక పోరాట యోధుడుగానే ఆయన జన్మం జరిగిందనేది నాయకుల మాటల్లోనూ, అట్లాగే ఆయన చేసే కార్యక్రమాల్లోనూ ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం. మరి ముద్రగడ్డ పద్మనాభం గారు ఆయన వ్యక్తిత్వం ఒక రాజకీయ పార్టీకి ఇనుమడించే పరిస్థితిలో ఉండదు. రాజకీయాలనేది మరి ఈ రోజున మనం పరిస్థితి చూస్తూనే ఉన్నాం. రాజకీయ పార్టీల్లో రాజకీయాలకు అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా, ప్రజల మనస్తత్వాలకు అనుగుణంగా నడిచే పరిస్థితులు ప్రతిబింబిస్తూ ఉంటాయి. మరి ఈ రోజున వారు ఈ రోజుకి రాజకీయాలకు అనుగుణంగా కాకుండా ప్రజల గుణాలకు అనుగుణంగా నడిచిన మహోన్నత వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. మరి ఆయన స్మరించుకోవటం అనేది ఒక కులానికి కాదు, ఒక పార్టీకి కాదు. మరి ఆయన చేసిన అనేక కార్యక్రమాలు మనం ఒక పాఠ్యాంశంగా కూడా చేర్చాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఆయన కాపులకి వెనకబడిన తరగతుల జాబితాలో చేర్చమని చెప్పి ఆయన ఎప్పటి నుంచో పోరాటం చేయటం జరుగుతుంది. సుమారుగా 40 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం కూడా పోరాట జీవితంగానే ఈ రోజున సాగింది. మరి అంతిమంగా ఆయన కోరిక నెరవేర్చాల్సిన అవసరం ప్రభుత్వాల మీద, అట్లాగే అందరి నాయకుల మీద ఉంది. అన్ని పార్టీల నాయకులు కూడా ఆయన అనుసరించి ఈ సామాజిక వర్గానికి ఏదైనా వెనకబడిన సామాజిక వర్గం ఉందో, ఆర్థికంగా వెనకబడిన సామాజిక వర్గం ఉందో, కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి గతంలో రిజర్వేషన్ అంశం ఎన్నోసార్లు మరి స్వతంత్రానికి పూర్వం ఈ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఉన్నా మరి వాటిని తీసివేసిన పరిస్థితుల మధ్యలో కొంతమంది నాయకులు దాన్ని తీసేయటం జరిగింది. మరి దాని మీద పోరాటం చేస్తూ ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు 10%.
వెనకబడిన తరగతులకి. దాంట్లో 5% కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మరి వారు నిర్ణయించడం, మరి తదనంతరం దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఈ జాతి యొక్క మరి పరిస్థితి ఇట్లా వెనకబడే ఉండాలా, ఉన్నత విద్య చదువుకోవటానికి అవకాశాలు కల్పించరా అనే ఒక ప్రశ్న ప్రజల్లోనూ అట్లాగే సామాజిక వర్గంలో ఉత్పన్నమవుతుంది. ఖచ్చితంగా ఈ బాధ్యత ఆయన చేపట్టిన ఉద్యమం తాలూకా బాధ్యత తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఈడబ్ల్యూఎస్ అమలు కానీ అట్లాగే రిజర్వేషన్ అంశాల్లో మరి కాపులకు రిజర్వేషన్ ఇచ్చే అంశం కానీ ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ తీర్చని పరిస్థితుల్లో మరి పద్మనాభం గారు ఏ పోరుబాట చూపించారో కాపు సామాజిక వర్గానికి అదే పోరుబాటలో వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఇది గమనించి, ఇది ఏదో 2% 3% ఉన్న జనాభా కాదు, 27% రాష్ట్రంలో ఉన్న జనాభా మరి ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో గతంలో కూడా మీరు తమరు చూశారు. మరి అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అట్లాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా నేను కోరుతూ మాకు సంఘీభావం తెలిపి ఈ కులం ఉన్నతికి తీసుకురావాల్సిందిగా కోరుతూ, అట్లాగే మన బోండా ఉమా గారు చెప్పినట్టుగా ఆయన విగ్రహం ఏదైతే ఏర్పాటు చేయాలన్నారో విజయవాడ నడిబొడ్డులో, ఇది రాజకీయ రాజధాని, అట్లాగే విజయవాడ రాష్ట్రానికి రాజధాని కాబట్టి ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. వారు ఏర్పాట్లో మా వంతు భాగస్వామ్యం కూడా మేము ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కాపు జాతి యావత్తంతా కూడా బాధపడేటువంటి రోజు. మన ప్రీతమ నేత, కాపు జాతి ముద్దుబిడ్డ, రాష్ట్ర కాపు జాతి నాయకులు, కాపులకు ఉన్నటువంటి అండాదండ అయినటువంటి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మరణ వార్త యావత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాలలో చాలామంది కులాలకి మతాలకు అతీతంగా ఒక పోరాట యోధుడు తుదిశ్వాస విడిచాడని చెప్పి యావత్తు రాష్ట్రం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటన. దానికి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి సంతాపం తెలియజేసి, చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి కూటమి అంతా కూడా మరి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించినటువంటి సంఘటన చాలా బాధాకరం. రంగా గారి శిష్యుడుగా, రంగా గారి సమకాలీకుడుగా ముద్రగడ పద్మనాభం గారు మరి కాపు జాతి ఉద్యమంలో ముందుండి నడిపించి మరి భవిష్యత్తులో కూడా జాతికి మార్గదర్శకుడిగా ఉండి యావత్తు కాపు జాతి మొత్తం చేయెత్తి జైకొట్టి దండం పెట్టే విధంగా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ప్రభుత్వాలు నిలదీసి కాపులకి 28% రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులకి న్యాయం చేయాలి, కాపుల యొక్క హక్కులు కాపాడాలి. మరి పేద కాపులకు మరి రుణాలు కానీ అదేవిధంగా విదేశీ విద్యకు సంబంధించి కానీ అన్ని పథకాలు కూడా కాపులకు అమలు చేయాలి. ఈడబ్ల్యూఎస్ కానీ ఇవన్నీ కూడా అమలు చేయాలని ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాపులకి ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఉన్నానని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా పర్యటించినటువంటి వ్యక్తి మరి ఈరోజు మన మధ్య లేడు అనే దాన్ని ఎవరు కూడా అది జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు విజయవాడ నగరంలో ఆకుల శ్రీనివాసరావు గారు, మా అన్నగారు, మరి కాపు జాతి యొక్క మరి ప్రధానమైనటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సంస్మరణ సభ జరగటం, ఈ రమా ఫంక్షన్ హాల్లో విజయవాడ నగరం ఉన్నటువంటి ప్రముఖులందరూ, కాపు జాతి ప్రముఖులందరూ కూడా రావటం, అందరూ కూడా నివాళులు అర్పించటం, మరి అలాగే మరి మన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు, సామినేని ఉదయ భాను గారు, దాసరి రాము గారు అందరూ కూడా మరి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రమా ఫంక్షన్ హాల్కి వచ్చి అందరూ ఘనమైన నివాళులు అర్పించి మరి ముద్రగడ పద్మనాభం గారి అడుగుజాడల్లో అందరం నడుద్దాం, ఆయన యొక్క ఆశయాలు సాధిద్దాం, కాపు జాతి యొక్క మనుగడకి పోరాటం చేద్దామని చెప్పి మరి అందరికీ చిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన సంస్మరణ సభ జరగటం బాధాకరం. కానీ భవిష్యత్తులో ఆయన యొక్క ఆశయాలను మేమందరం కూడా సాధిస్తామని చెప్పి మరి శ్రీనివాస్ అన్న ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆకు శ్రీనివాస్ గారిని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన చాలా పెద్ద స్థాయి నాయకత్వం ఉమా గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ఉదయభాన్ గారు, ఇక్కడ కూర్చున్న నా సోదరులు పెద్దలందరికీ కూడా శిరస్సు నుంచి వందనాలు తెలియజేస్తా ఉన్నారు. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు 2014లో నేను నెంబర్ 1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న సందర్భంలో వారి దగ్గర నుంచి నాకు పిలుపు వచ్చింది, సార్ మాట్లాడాలనుకుంటున్నారు,
నీలం రాంబాబు నాయుడు గారని నా దగ్గర ఇంకొక సహచరుడు ఉండేవాడు. అక్కడ కాకినాడలో శ్రీరాములు గారు, నరసింహులు గారు, ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకులు. అట్లా వారి ద్వారా ఆ 2014లో ఒక 7 times కలిసిన తర్వాత 8వసారి బాలు గారు మాట్లాడారు. దాని తర్వాత నెంబర్ 1లో రాబోయే కాలంలో కాపు రిజర్వేషన్ సంబంధించిన అంశంలో ఉద్యమం చేస్తానని 2014లో నెంబర్ 1 ఛానల్లో మేము వారితోటి ఉద్యమం మీద ప్రకటన చేయటం జరిగింది. దాని తర్వాత మేము హైదరాబాద్ నుంచి కిర్లంపూడి దాదాపుగా నెలకి 4-5 సార్లు అట్లా జర్నీ చేయటం. వారు హైదరాబాద్ వచ్చినప్పుడు లోగోకు సంబంధించి కానీ సాంగుకు సంబంధించి కానీ మా దగ్గర ప్రోగ్రామింగ్ అనిల్ గారు అని ఉండేవాడు. ఆయన నాయకత్వంలో ఆ కార్యక్రమం జరగడం. తర్వాత నెంబర్ 1 ఛానల్ యాజమాన్యంగా ఉన్న ఎంఎస్ఆర్ గారు కూడా పూర్తి స్థాయిలో సహకరించటం. ఉద్యమానికి ఛానల్ నెంబర్ 1 ఛానల్ కమర్షియల్గా ఆలోచించకుండా సామాజిక కోణంలో నెంబర్ 1 ఛానల్ పూర్తి స్థాయిలో ఆ రోజు ఉద్యమానికి దోహదపడ్డారు. ఈ సందర్భంగా ఎంఎస్ఆర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారు ఉద్యమం చేసే సందర్భంలో, కులానికి సంబంధించిన డిమాండ్లు చేసే సందర్భంలో వారు మంత్రి పదవి ఉంటే రాజీనామా చేయటం, లేదా ఉద్యమ సందర్భంలో రాజకీయాలు లేకుండా ఉద్యమాలు చేయటం, లేదు నేను ఉద్యమం చెయ్యను వదిలేస్తున్నా అన్న సందర్భంలో ప్రకటించి మళ్ళీ రాజకీయాల్లో పార్టీల్లో చేరటం జరిగింది. అంటే ఆయన ఉద్యమం చేసే సందర్భంలో రాజకీయాలకు అతీతంగా కాపు వర్గాల కోసం, కాపు తెలగ బలిజ ఒంటరి కోసం పనిచేయాలనే లక్ష్యంతో ఆయన రాజకీయాలకు అతీతంగా పనిచేసిన సందర్భం ఉంది. ఏదైతే తుని గర్జన భారతదేశంలో కాపు బలిజ వర్గాల యొక్క ఖ్యాతిని పెంచింది. చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు, రైలు సంఘటన అని. ఆ రైలు సంఘటన కాపులకు సంబంధించింది కాదు అని ఆ రోజు పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపులకు సంబంధించింది కాదని చెప్పి స్పష్టత ఇచ్చారు. అది కాపులకు సంబంధించిందా లేదా ఇతరులు చేశారా అనేది పక్కన పెడితే, ఆ రోజు తునికి గర్జనకి 15 లక్షలుగా మనం రాష్ట్రం నుంచి ఒక చోట పోగై అసలు కాపు బలిజ వర్గాలంటే సత్తా చాటిన ఘనతకి, దానికి సంబంధించిన వేదికను తీసుకొచ్చిన ఘనతకి, భారతదేశం అంతా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపుకి తిప్పిన ఘనత ఆ రోజు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు. ఈ సందర్భంగా వారిని మరొకసారి కలుసుకుంటూ జోహార్ ముద్రగడ పద్మనాభం గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగా గారు. ఆ రోజు రంగా గారి ఆధ్వర్యంలో భాగం పంచుకోవడం జరిగింది. మరి రంగా గారిని ఆయన్ని అరెస్ట్ చేసిన సందర్భాల్లో కాపునాడు పెడదాము, రంగానాడు పెడదాము అనే ఒక చర్చలో ఆఖరికి కాపునాడుగా నిర్ణయమైంది. మరి ఆ కార్యక్రమం జరిపేటప్పుడు మరి పెద్దలు వంగవీటి మోహన్ రంగా గారు అందరితో పాటు నన్ను కూడా సభ్యులకి పిలిపించి నా భాగస్వామ్యం ఏంటనేది వారికి చెప్పి, నేను కూడా కాపునాడులో భాగస్వామ్యం అవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ రోజున ఉద్యమం చేసేవాళ్ళు కాపుల్లో ముఖ్యంగా ఉద్యమం చేయటం అంటే ఉద్యమం చేయటం నెక్స్ట్ డే మర్చిపోయే పరిస్థితి అనేదా భావించవద్దు. నెక్స్ట్ డే మర్చిపోయే పరిస్థితి రాకుండా లైవ్లో ఉంచాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరి ముద్రగడ పద్మనాభం గారు 88 నుంచి ఆయన రాజీనామాలు చేయటం, అట్లాగే పెద్దలు చెప్పినట్లుగా ఉద్యమం చేయటం, అట్లా బ్రేక్ ఇస్తా రావటం, ఆయన చేసే మహా ఉద్యమాన్ని కొనసాగించే పరిస్థితి ఆ రోజున కనపడలా. మరి తొలి ఉద్యమానికి ముందు నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఆ రోజుకి క్షీణదశలో ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా ఆయన సభకి ముందస్తుగా మేము మీటింగ్ పెడితే సుమారుగా 2000 నుంచి 3000 మంది ఆయన పేరు చెప్తే వచ్చిన ప్రజలు ఉన్నారు. ఇక్కడ చాలా మంది కూడా ఆ సభకి హాజరైనటువంటి సందర్భం కూడా ఉంది. మరి ఆ తర్వాత ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ కార్యక్రమం అయిన తర్వాత విజయవాడ వచ్చాడని ప్రకటన చేసిన తర్వాత పూర్తిగా హాల్ కూడా నిన్న పరిస్థితి అయింది. మనం ఎందుకని ఈ రకంగా ఒక ఉద్యమాన్ని కొనసాగించలేకపోతున్నాం, దుందుడుకు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నాం అనేది మనం ఆలోచించడం, మన వ్యక్తిగతంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ ఉద్యమం తీసుకున్నా ఆ రోజు నుంచి మొదలు పెట్టాం, దానికి గోల్ దాకా చివరి దాకా
వెళ్ళాల్సిన పరిస్థితి కాపు సామాజిక వర్గంలో ఉంది. మరి అట్లాగే అనేక కులాలు వాళ్ళు ఎంత బలంగా ఉంటారు, ఆ కులాన్ని అట్లాగే కూటమిలో ఉన్న పెద్దలకు కానీ అందరికీ ఆ బాధ్యత ఉంది. కాబట్టి మీరు ఏ బరువు అయితే అది మోవేయాలనుకుంటారో మా అందరికీ తల కొంత భాగస్వామ్యం చేస్తే మేము కూడా ఆ ఉద్యమంలో ప్రతిరోజు ఈ కార్యక్రమంలో ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి పెద్దలు ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా రిజర్వేషన్ ఫలాల్ని ఈ కులానికి అందించి దీంట్లో వెనకబడిన పిల్లలకి అట్లాగే చదువు మరి సరిగ్గా ఇంటర్మీడియట్ అయిన తర్వాత మరి ఇంజనీరింగ్ కానీ మరి అట్లాగే మెడిసిన్ ఫీజులు కట్టుకోలేని వాళ్ళకు కూడా మరి మనకి అనేక క్లబ్లు ఉన్నాయి, వాళ్ళు సహాయం చేయటం, అనేక మంది స్కాలర్షిప్లు ఇవ్వటం మరి అది చాలా గొప్ప విషయం. ఈ సామాజిక వర్గంలో మరి ఆర్థికంగా ధనవంతులు లేని సామాజిక వర్గంలో కూడా మరి వేలు లక్షల రూపాయలు వారికి సహాయం అందించి వాళ్ళ ఉన్నత చదువుకి ముందుకు తీసుకెళ్తున్న మరి కోప కానీ అట్లాగే రాయల్ క్లబ్ కానీ అట్లాగే మన మిత్రులు కూడా చాలా మంది శాసనసభ్యులు ఉమా గారు కానీ భాను గారు కానీ మరి సుబ్రహ్మణ్యం గారు కానీ అందరూ ఇతోధికంగా సహాయం చేస్తూ కులాభివృద్ధికి కులంలో విద్యాభివృద్ధికి పాల్పడుతున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జోహార్ భద్రరామ గారు, జోహార్ వంగవీటి మోహన్ గారు.